ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిడితేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమార్జనతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఇంకో పక్క జోగి, నిన్నటి దాకా పెడను పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు, పెనంలోకేశారు. నా ఇంటి పైన దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇతను చీటి పెడంలో చిరిగింది. పెనంలోరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు. ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్, వర్క్లో వాటా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం. ఈయన కూడా గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి. ఇంకో పక్క గన్నవరం, పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు, అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈరోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్, అభివృద్ధి 0, దోపిడీ మిన్న, మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. పెట్టుకునే ఈడొక వెధవ కుప్పంలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి. ఈ సవట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 గాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు. నేనైతే రోజు చెబుతా, ఇది పిచ్చగాథలు వేయొద్దు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్లాంటి 420 నా కొడుకులు నేను చూశాను. ఆడికేం కోటాలు వచ్చింది చంద్రబాబు గారికి? కాదు, ఆడికేం కోటాలు వచ్చింది? ఆడికి నీతుల కోటాలు వచ్చిందా? కోటాలు వచ్చిందా? కాదు, చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది? వెన్నుపోట కోటాలు వచ్చిందా? నిష్ట దరిద్రుడు. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది చీకటి పడినాక.